ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మంగళూరు హైవే దగ్గర ఉన్నాను. మంగళూరు టు బెంగళూరు హైవే ఇది. ప్లేస్వర్ దాటిన తర్వాత నేను ఇంటి గురించి గణపతి దేవస్థానం చూసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చేసి 1 అవర్ అనే ఉంది. బీచ్ ఉందంట. పసరకొండ గ్యాస్ బోర్డు కనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. లోన్కి 1 కిలోమీటర్ నడుచుకోవాలంట. చూద్దానండి, బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. అట్లా ఇన్స్టోపీస్ కూడా చూసుకున్నాం. ఓకేనా? కొండ బీచ్కి వెళ్ళే రోడ్డు ఎంత సుందరంగా ఉందో, అద్భుతంగా ఉందో. ఆ కనిపించేదే మనకి అప్సరకొండ అని అంటారు. చూడండి, బైక్స్ గైస్ కార్లు అన్నీ పోతాయి. చాలా బాగుంటుంది ఇక్కడ అప్సరకొండ వాటర్ ఫాల్స్. ఇది చూపించాలని పోతున్నాను నేను. చూడండి, బాగుంటుంది. ఓకే, ఎటు చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అన్నా, అప్సరకొండ వెళ్ళిదా? ముందే ಎಷ್ಟು ದೂರ ಆಗುತ್ತೆ? ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್. ಏನು ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಇದೆ, ಬೀಚ್ ಇದೆ ಅಲ್ಲಿ? ಎಲ್ಲ ಇದೆಯಾ? ನಮ್ದು ಬೆಂಗಳೂರಪ್ಪ. ಏನು ಮಾಡೋದು, ಜೋಡಿ ಇಲ್ಲ, ನಾನು ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಒಬ್ಬನೇ ಇದ್ದೀನಿ. చూడండి, వాళ్ళు ఒకరే వచ్చినారా అంటారు. నాకు జతకి ఎవరు రానరా అంటే ఎవరు రారు. ఏం చేయాలా? నాలుగు చూస్తేనే దూరం రాను అంటుంది. నా పిల్లని చూస్తే అది ఊర్లో ఉంది. ఇంకేం చేయాలా? దానికి ఇట్లా ప్లేస్లో ఏమైనా వస్తే కప్పులతో రండి, సూపర్గా ఉంటుంది. నా లైఫ్, నా జిందగీ, నా ఇష్టం. నేను ఒకడే ఎంజాయ్ చేస్తా. ఈ వయసులో చూసావన్నీ చూసేస్తా. ఎవరు ఏమనుకున్నా అంతే, ఎవరు ఏం పాడు అనుకున్నా అంతే. నా మటుకు నేను పోతూనే ఉంటా, చూస్తూనే ఉంటా. చూడండి ఎంత బాగుంది ఇది, సూపర్ కదా. వ్యూ చూడండి ఎంత బాగుంది ఇది. ఇలాంటి లొకేషన్ గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే, సూపర్గా ఉంది కదండి. పండి వెళ్దాం అప్సరకొండ. అక్కడ మెయిన్ రోడ్లో అడిగితే 1 కిలోమీటర్ అని చెప్పారు. ఇక్కడ బోర్డు చూస్తే 5 కిలోమీటర్లు చూడండి. ఇక్కడ నుంచి అప్సరకొండ వాటర్ ఫాల్స్ 5 కిలోమీటర్లు, వ్యూ పాయింట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను అలాగే నడుచుకుంటూ వెళ్తున్నా. చాలా లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. కొంత అప్ డౌన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తే ఆ వాటర్ ఫాల్ చూసినప్పుడు మనము ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోతాం ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా ఇంత పైకి ఎక్కాల మనం అప్సరకొండ రావాలంటే. వ్యూ చూడండి, అదిరిపోయింది ఇక్కడ. ఓకేనా? చూడండి ఇట్లా ఎంత లాంగ్ ఉందంటే అప్సరకొండ వాటర్ ఫాల్స్కి పైకి ఎక్కుతున్నా. చూడండి ఎట్లుంది ఇక్కడ. ఇది వచ్చి వాటర్ ఫాల్స్ మణికొండ, అప్సరా వాటర్ ఫాల్స్. సారీ, కింద వాటర్ ఫాల్స్ ఉందంట, అప్సరకొండ వాటర్ ఫాల్స్. మీరు ఎప్పుడైనా పేరు విన్నారా? మీకు తెలిసి ఉండదు లేండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఓకే, అప్సరకొండ వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ డౌన్ పోవాలన్నమాట మనం. ఎవరన్నా? ಹೌದಾ? ಅಪ್ಸರಕೊಂಡನಾ? ಓಹೋ, ಎಲ್ಲಿದೆ ಇಲ್ಲಿ ವಾಟರ್ ಫಾಲ್ಸು? ದೇವಸ್ಥಾನ ಇದೆ ನೋಡಿ, ಚೆನ್ನಾಗಿದೆ, ಸೂಪರ್గా ఉంది ದೇವಸ್ಥಾನ ఇది. ವಾವ್, ಅಪ್ಸರಕೊಂಡ ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಇದೆ. ఇక్కడ అప్సరకొండ వాటర్ ఫాల్స్. ఎట్టకేలకు అప్సరకొండ
వాటర్ ఫాల్స్ చేరుకున్నామండి. అస్తరకొండ ఫాల్స్ ఇది. కిందకి డౌన్ దిగల. చూడండి వ్యూ చూడండి. అమేజింగ్ 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 అమేజింగ్. ఇంకా డౌన్ దిగాల మనం. చూడండి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చూపిస్తా వ్యూ మాత్రం అదరహో 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 అందమా బదరహో సొంతమా అన్నట్టు ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది నీళ్ళు 1 hour 2 hours కానీ మర్చిపోలేం ఫ్రెండ్స్. లైఫ్ లాంగ్ మెమొరీలా ఉంటుంది ఇది. మనం ప్రసాద్ అంత లాంగ్ వెళ్ళలేం కాబట్టి. చెట్టు మధ్య అస్తరకొండ వాటర్ ఫాల్. చేయండి. Wow, 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 wow. Super, super, super. అస్తరకొండ వాటర్ ఫాల్స్. ఓకే 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 ఓకే. ನೋಡ್ರಿ ನೋಡ್ರಿಪ್ಪ. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి. బాగా ఈత కొట్టాను. ఈత రాని వాళ్ళు కూడా మోకాళ్ళ లోతులోనే ఉంటాయి కాబట్టి నీళ్ళు సరదాగా హ్యాపీగా మనం ఈత కొట్టచ్చు, జలకాలు ఆడవచ్చు. ఆ తన్నీరు పారే నీళ్ళలో చాలా ఖుషిగా కూల్గా ఉంటుందండి. సమ్మర్లో వస్తే మాత్రం పిల్లలు, మహిళలు, పెద్దలు, ముసలివాళ్ళు అందరూ కూడా ఇక్కడ స్నానం చేయొచ్చు. ఈత రాదు కొట్టుకోపోతామనే భయం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. హ్యాపీగా జాలీగా వచ్చి ఇక్కడ ఈ స్వచ్ఛమైన నీటిలో మనం ఎంజాయ్ చేయొచ్చు. నీరు వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న శరావతి నది తీరం నుంచి వస్తున్నాయంటారు. ఈ శరావతి నది నీళ్ళని ఒక అతను చెప్పాడు. నాకైతే ఇంకా క్లారిటీ లేదు. చూద్దాం మరి.
ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు మనం అప్సరకొండ వ్యూ పాయింట్ వెళ్తున్నామండి. కొద్దిగా పైకి ఎక్కాలి మనము. పైకి ఎక్కితే వ్యూ పాయింట్ కనిపిస్తుంది. రండి చూద్దాం ఎలా ఉంటుందో. మీరు ఇప్పుడు చూస్తున్నది అప్సరకొండ వ్యూ పాయింట్. అక్కడ దూరంగా కనిపించేది బీచ్ చూడండి. ఇది అప్సరకొండ బీచ్ అంటారు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కొద్దిగా పైకి వెళ్తే రైట్ సైడ్ చూస్తే మనకు గోవా బీచ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి గోవా కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 15 కిలోమీటర్లు అంతే. మనకు ఈ సైడ్ నుంచి అలా వెళ్తే మనకి గోవా బీచ్ కూడా కనిపిస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి మంగళూరు టు బెంగళూరు హైవేలో వస్తుందండి. మురుడేశ్వర్ దాటిన తర్వాత ఇడుగుంజి దేవస్థానం దాటిన తర్వాత ఉన్నవర్ అనే గ్రామంలో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లోన్కి అప్సరకొండ వాటర్ ఫాల్స్, అప్సరకొండ వ్యూ పాయింట్ మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు ఉత్తర కర్ణాటక టూర్లో ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కాస్త సపోర్ట్ చేయండి. యువర్ సార్సీ మౌలి ఆరోన్ చూద్దాం రండి యూట్యూబ్ ఛానల్.